సగం మందికి షుగర్ అంట చూడండి. దేశవ్యాప్తంగా 19.66 లక్షల మందికి టెస్టులు, 49.43 మందికి డయాబెటీస్. దేవుడా, దారుణం ఇది. సగం మందికి అంటే యాక్చువల్లీ నిజమే ఇది. మనలో చాలామంది ఇప్పుడు కనపడుతున్న నేను మీరు అందరికీ టెస్టులు చేస్తే బోర్డర్లో అంటే ఈ డయాబెటిక్కి బోర్డర్లోనో మళ్ళీ అంటే వీళ్ళు ఇక్కడ చెప్పారో లేదో యాక్చువల్గా షుగర్ టెస్ట్ చేయించుకుంటే ర్యాండమ్ షుగర్ టెస్ట్ చేయించుకోకండి. HbA1c అనే ఒక టెస్ట్ ఉంటుంది, అది చేయించుకుంటే యావరేజ్ వస్తుంది. నా అంచనా ప్రకారం ఇవాళ రేపు అది టెస్ట్ చేయించుకుంటే మనందరం కూడా ప్రీ డయాబెటిక్లోనే ఉంటున్నాం మనందరం కూడా. ఏంటి అసలు డయాబెటిక్ స్టేజ్లో 27.18, ప్రీ డయాబెటిక్ స్టేజ్ 22% మంది, మగవారిలో అత్యధికంగా 30.84 మందికి షుగర్. ఏమొచ్చినా మా మగాళ్ళకే వస్తాయి ఏంటో. అప్పుడు కరోనా టైంలో కూడా ఎక్కువ మంది మగవాళ్ళు చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు కూడా షుగర్ కూడా ఎక్కువ మంది మగాళ్ళకే అంట. టెన్షన్స్ అన్నీ మనకే కదా. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వారిలో ఎక్కువ మందికి సమస్య. ఒడిశాలో ఎక్కువ, కాశ్మీర్లో తక్కువ మందికి డయాబెటీస్. టాప్ 10లో తెలంగాణ. ఈ విషయంలో మనం టాప్ 10లో ఉన్నామంట షుగర్ ఎక్కువ మంది ఉన్న వాళ్ళల్లో. ఇన్సులిన్ నిరోధకత పెరగడం కారణమే. చిప్స్, సమోసా, మటన్, బీఫ్తో ముప్పు ఉందన్న ICMR స్టడీ. ఇవన్నీ మనం డైలీ తినే మరి చిప్స్ లేకపోతే, ఈ ఫాస్ట్ ఫుడ్ లేకపోతే, ఈ జంక్ ఫుడ్ లేకపోతే మనకు డైలీ గడవదాయి తెలంగాణలో. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటున్నాను తల్లిదండ్రులకి విజ్ఞప్తి, ఈ చిన్నపిల్లలు 10th క్లాస్ దాటిన పిల్లలు అందరూ కూడా విపరీతమైన జంక్ ఫుడ్ తింటున్నారు. జంక్ ఫుడ్ దానివల్ల చిన్న వయసులో వాళ్ళకి డయాబెటీస్ సమస్యలు వస్తాయి. ఒకసారి చూద్దాం. ఇది ఆహారపు అలవాట్ల వల్లే మధుమేహం బారిన పడడానికి ప్రధాన కారణమని రిపోర్ట్ తేలింది. అన్నం ఎక్కువగా తినే రాష్ట్రాల్లో మధుమేహ బాధలు ఎక్కువ ఉన్నట్టు స్టడీ నిర్ధారించింది. అన్నానికి ప్రత్యామ్నాయంగా గోధుమలు, ఇతర ఫుడ్స్ తీసుకుంటున్న వారిలో మాత్రం మధుమేహ ప్రభావం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అయితే ఇటీవల డయాబెటీస్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సైంటిస్టులు చేసిన ఒక స్టడీలో సమోసాలు, చిప్స్ వంటి ఫుడ్స్తోనూ మధుమేహం వస్తున్నట్టు తేల్చారు. అడ్వాన్స్డ్ గ్లైకోషన్ అండ్ ప్రొడక్షన్ అత్యధికంగా ఉండే మటన్, బీఫ్, ఫ్రెంచ్ ఫ్రైస్, వేపుళ్ళు, బేకరీ ఫుడ్, సమోసాలు, ఆలూ చిప్స్, పరోటాలు, షుగర్ స్థాయి ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటమ్స్తో మధుమేహం ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు ICMR సైంటిస్టులు హెచ్చరించారు. మనందరం కూడా డైలీ సరే మటను, బీఫ్ పక్కన పెట్టండి, డైలీ తినకపోవచ్చు. అది ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, వేపుళ్ళు కానీ, బేకరీ ఫుడ్స్ కానీ, సమోసా కానీ, ఆలూ చిప్స్ కానీ, పరోటాలు కానీ ఇవేమీ లేకుండా మన జీవితం ఒక్కరోజన్నా గడిచిద్దా? ఎవరైనా సరే ఒక్కరోజన్నా మనం తినే అన్నంలో వేపుళ్ళు ఉండాలి, లేకపోతే చిప్స్ ఉండాలి, లేకపోతే ఈ సమోసాలు ఏదో ఒకటి డైలీ తింటాం. అందరం తింటాం. అన్నం డైలీ తినే వాళ్ళలో కూడా ఈ సమస్య ఉందంట. ఒకసారి చూసుకోండి. మరి అది రోజుకు 2 గంటలైనా ఎక్సర్సైజ్ చేయాలి. ఇది రోజు చెప్తున్నాం మనం. 2 గంటలు ఎక్సర్సైజ్ చేయడం అంటే ఇవాళ రేపు అదేదో మొన్న అప్పట్లో ఒక మీమ్ ఒకటి బాగా వైరల్ అయింది. ఒక పిల్లోడిని ఎక్సర్సైజ్ చేస్తున్నావా అంటే, గేమ్స్ ఆడుతున్నావా అంటే ఫోన్లో మా అమ్మ ఫోన్ ఇస్తలేదు సార్ అన్నాడంట. అట్లా మనలందరూ ఎక్సర్సైజ్ చేయమంటే ఫోన్లో చేస్తారు. ఇన్స్టాగ్రామ్ చూస్తానికి 2-3 గంటలు టైం ఉంటుంది, ఫేస్బుక్ చూస్తానికి, స్నాప్చాట్ చూస్తానికి టైం ఉంటుంది. కానీ 1 గంట పోయి ఎక్సర్సైజ్ చేయండి రా అంటే మాత్రం ఎవరికి టైం ఉండట్లా. ఇంకా 90s కిడ్స్ లాస్ట్ అనుకుంటున్నా తెలిసి, వాళ్ళు ఒక 60-70 ఏళ్ళైనా బతుకుతారు. కానీ ఈ 2000స్లో పుట్టిన కిడ్స్, 2010 తర్వాత పుట్టిన కిడ్స్ పాపం వాళ్ళని చూసి జాలేస్తుంది నాకైతే. వాళ్ళు తినే ప్రతిదీ గడ్డే, ప్రతిదీ కాలుష్యమే. ప్రస్తుతం మెకానిక్ లైఫ్లో చాలామంది బద్ధకపు జీవితానికి అలవాటు పడిపోయారు. ఎక్కువ మంది కనీసం అరగంట కూడా శారీరక శ్రమ చేయడం లేదు. ఫలితంగా మెటబాలిజం ఎఫెక్ట్ పడుతుంది. అందుకే రోజు కనీసం 2 గంటలైనా ఎక్సర్సైజ్ చేయాలని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా షుగర్ ఎక్కువ ఉండే ఫుడ్స్ దూరం పెట్టి ఆకుకూరలు, పళ్ళు, చేపలు, ఉడకబెట్టిన ఆహారం, బ్రౌన్ రైస్ వంటి తినాలని సూచిస్తున్నారు. మీరు అందరూ అనొచ్చు సార్ గతంలో మరి ఈ ఎక్సర్సైజ్లు ఏమి ఉండేవి కాదు కదా, మరి గతంలో ఎందుకు షుగర్లు వచ్చేవి కాదు అని మీరు అందరూ అనొచ్చు. కానీ గతంలో మా చిన్నప్పుడు చక్కగా సెలవు వచ్చిందంటే సండే వస్తే మేము అసలు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. సండే మిగతా రోజుల్లో స్కూల్ 8ంటికంటే 7:45కి నిద్ర లేచేవాళ్ళం మేమంతా. 8ంటికి స్కూల్ అంటే. కానీ సండే రోజు 6ంటికే నిద్ర లేస్తాం మేమంతా. అప్పట్లో పిల్లలు అందరం 6ంటికి నిద్ర లేచి సాయంత్రం 7-8 దాకా ఆడేవాళ్ళం మేము. ప్రతి వారం డైలీ కూడా ఆడేవాళ్ళం కుదిరితే. స్కూల్లో స్పోర్ట్స్ పీరియడ్ ఉండేది, లేకపోతే స్కూల్ అయిపోయాకైనా వచ్చాకైనా రోజు ఆటలు. ఫోన్లో గేమ్స్ కాదండు,
ఫిజికల్ గేమ్స్ ఏదో ఒకటి, క్రికెట్, కబడ్డీయో, వాలీబాలో. అమ్మాయిలు అయితే అప్పట్లో ఈ తొక్కుడు బిళ్ళ అట్లాంటి ఆటలు అమ్మాయిలు కూడా ఆడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఏడుంది ఇవన్నీ ఆటలు? కూర్చోవటం, ఫోన్ చూసుకోవటం, ఫోను టీవీ, ల్యాప్టాప్, ట్యాబు. ఒక్కొక్కళ్ళు ఇంతెంత అవుతున్నారు, లేకపోతే ఇలాంటివి వస్తున్నాయి. మరి ఎక్కడికి పోతాయి? అసలు HbA1c ఇందాక నేను చెప్పా కదా, HbA1c టెస్ట్ చేయించుకోవాలని. మన రక్తంలోని చక్కెర స్థాయిలో 3 నెలల సగటును తెలుసుకునేందుకు చేసే టెస్టే HbA1c. సాధారణంగా రక్తంలోని హెమోగ్లోబిన్కు చక్కెర అతుక్కుపోతుంది, దాన్నే గ్లైకనేషన్ అంటారు. శరీరంలో చక్కెర స్థాయి ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా హిమోగ్లోబిన్కి అది అతుక్కుంటుంది. దాదాపు 3 నెలల పాటు అలాగే ఉండిపోతుంది. దాని సగటు తెలుసుకునేందుకు చేసే టెస్ట్నే HbA1c అంటారు. దీన్నే గ్లైకేషన్ హెమోగ్లోబిన్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా రక్తపు చుక్కతో చేసే టెస్ట్తో ఆ టైంకి ఎంత బ్లడ్ షుగర్ ఉందో మాత్రమే తెలుసుకునే వీలవుతుంది. కానీ HbA1c ద్వారా 3 నెలల కాలంలో మన ఒంట్లో ఎంత స్థాయిలో షుగర్ ఉందో తెలుసుకోవచ్చు. ఈ స్టడీ టెస్టుల ద్వారానే థైరోకేర్ సంస్థ రిపోర్ట్ సిద్ధం చేస్తుంది. HbA1 లెవెల్స్ ఎంత ఉండాలి అంటే, HbA1c 5.7 కన్నా తక్కువ ఉంటే వారు డయాబెటీస్ దూరంగా ఉన్నట్టు భావిస్తారు. ఒకవేళ 5.7 to 6.5 మధ్యస్థంగా ఉంటే 117 నుంచి 137 mgl ఉంటే మాత్రం ప్రీ డయాబెటిక్ దశలో ఉన్నారని అర్థం. అంటే దాదాపు మధుమేహానికి దగ్గరైనట్టే. ఇక HbA1 స్థాయి 6.5% కన్నా ఎక్కువ ఉంటే డయాబెటిక్ అయినట్టే. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను కూడా టెస్ట్ చేసుకుంటే 5.7 వచ్చింది నాకు. సో ప్రీ డయాబెటిక్లో ఉంటాం మనందరం కూడా. దాదాపుగా టెస్ట్ చేసుకుంటే ఎవరికైనా ఈ మధ్యకాలంలో ఈ 5.7 to 6.5 మధ్యలోనే వస్తుంది. తొందరలో నాకు కూడా షుగర్ వస్తుందేమో చూసుకోండి ఒకసారి అందరూ. ఎందుకంటే వచ్చిన తర్వాత ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటే జీవితాంతం వాడాల్సిందే అవి. కాబట్టి రాకముందే ఒక్కసారి అందరూ ఈ HbA1c టెస్ట్ నాకు తెలిసి 300 కన్నా ఎక్కువ ఉండదు రేటు. ఒకసారి ఆ టెస్ట్ చేయించుకొని ఒకవేళ ప్రీ డయాబెటిక్లో ఉంటే డయాబెటిక్ వెళ్లకుండా ఉన్నాయంట. ఎలా ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే మన ఆహారపు అలవాట్లు కానీ శారీరక అలవాట్లు కానీ మార్చుకొని డయాబెటిక్ వెళ్లకుండా ఆపచ్చు అంట. అవేంటో కనుక్కోండి, ఆహారపు అలవాట్లు మార్చుకోండి, కొంత ఎక్సర్సైజ్ చేయండి. రోజుకి 2 గంటలు కాకపోయినా కనీసం 1 గంట ఎక్సర్సైజ్ చేయడానికి టైం కేటాయించండి. ఈ జంక్ ఫుడ్స్ తినకండి. నిన్న మా మిత్రుడు నిన్న మేము ఒక చోట కలిసినప్పుడు ఒక మిత్రుడు డైట్ కోక్ తీసుకుంటా అన్నాడు. డైట్ కోక్ ఎందుకు తీసుకుంటున్నావు బాబు అంటే అందులో షుగర్ ఉండదు కదా అంటున్నాడు. ఇవి మరింత డేంజర్ అంటే, ఇవి షుగర్ తీసుకోవటం కన్నా షుగర్ లేని ఐటమ్స్ తీసుకోవటం మరింత డేంజర్. ఎందుకంటే వీళ్ళందరూ కోక్ వాళ్ళే కాదు ఎవరైనా సరే షుగర్ ఫ్రీ అని చెప్తారు. కానీ ఆ షుగర్ ఫ్రీ చెప్పే వాటిల్లో షుగర్ టేస్ట్ రావడం కోసం ఆర్టిఫిషియల్ షుగర్స్ వాడతారంట. ఈ ఆర్టిఫిషియల్ షుగర్స్ వాడటం వల్ల మన నోరు మాత్రం తీపిగా ఉంటుంది, రక్తంలో మాత్రం షుగర్ లెవెల్స్ కనపడవు. సో బ్రెయిన్ ఏమో ఆలోచిస్తుందంటే ఇదేంటి నోరు తీపిగా ఉంది కానీ బ్లడ్లో మాత్రం షుగర్ లెవెల్స్ లేవు, ఏదో మిస్కమ్యూనికేషన్ అయినట్టుంది న్యూరో సిస్టంలో అని చెప్పి బ్రెయిన్ న్యూరో సిస్టమ్ దెబ్బతింటుంది. లేకపోతే హై స్థాయిలో ఒక్కసారిగా షుగర్స్ రిలీజ్ చేస్తుందంటే బ్రెయిన్. ఇది మరింత డేంజర్. షుగర్ తీసుకోవటం ఎంత డేంజరో ఈ జీరో షుగరు తీసుకొని ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడే ఐటమ్స్ తీసుకోవడం అంతకన్నా డేంజర్ అంట. ఒకసారి ఆలోచించుకోండి, మనం ఏ పదార్థాలు తీసుకుంటున్నాం, మనం ఫుడ్ ఒక్కసారి అందరూ మీరే ఆలోచించుకోండి. రోజు మీరు తినే గడ్డ ఏంటి, మీరు చేసే ఎక్సర్సైజ్ ఏంటి, జంక్ ఫుడ్ ఎంత తింటున్నాం, సినిమాలకు వెళ్తే ఎంత జంక్ ఫుడ్ తింటున్నాం, రోజు మెక్డీలో KFCలో ఎంత జంక్ ఫుడ్ తింటున్నాం, బయట తినే జంక్ ఫుడ్ ఏంది, మనం చేసే ఎక్సర్సైజ్ ఏంది, డయాబెటిక్ మనం ఏ స్థాయిలో రాబోతుంది మనకి అని ఒకసారి ముందస్తుగా అందరూ టెస్టులు చేయించుకుంటే బెటర్. ప్రజల ప్రయోజనార్థం కోసం చెప్తున్నాం ఇది.